బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ బీజేపీ ఆఫీసులో బీసీ సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. గుజ్జా సత్యం, గుజ్జా కృష్ణల మధ్య గొడవ జరిగింది. ఈ నెల 18న బీసీ సంఘాల బంద్కు బీజేపీ మద్దతు కోరుతూ బీసీ సంఘాల నేతలు రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందే వారు గొడవ పడ్డారు. ఈ తోపులాటలతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. ఇక తెలంగాణ బీజేపీ ఆఫీసులో బీసీ సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆఫీసులో గందరగోళం నెలకొందని మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. గందరగోళానికి సంబంధించిన కారణం ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు ఆ విధంగా తోపులాట చేసుకోవాల్సి వచ్చిందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్, మనం చూస్తున్నాం రామచంద్రరావు ముందే ఆ విధంగా వాళ్ళు గొడవ పడడం కూడా చూస్తున్నాం. అసలు ఎందుకు గొడవ జరిగింది అనుకోవచ్చు, ఎందుకు ఈ తోపులాట జరిగింది అనుకోవచ్చు? రత్నం, బీసీ రిజర్వేషన్ల పైన బీసీ జేఏసీ రేపు 18వ తారీఖు రోజు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. రిజర్వేషన్లు సాధించుకోవాలి, ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము, ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా నిరసిస్తూ రేపు 18వ తారీఖు రోజు బీసీ జేఏసీ నిరసన తెలిపింది. అన్ని పార్టీల మద్దతు కూడా కోరుతోంది బీసీ జేఏసీ. ఇవాళ రాష్ట్ర బీజేపీ కార్యాలయం కూడా రావడం జరిగింది. బీసీ సంఘాలకు సంబంధించిన చైర్మన్ ఆర్ కృష్ణయ్యతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్, ముఖ్య నేతలందరూ కూడా రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చారు. అధ్యక్షుడు మద్దతు కావాలని కూడా కోరారు. ఆ తర్వాత మద్దతు తెలుపుతున్నామని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రకటించారు, బంద్కు మద్దతు పలుకుతున్నామంటూ. కానీ ఇక్కడ మీడియా సమావేశం సమావేశంలోనే ఇటు రామచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు, అటు జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్యతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్, ముఖ్య నేతలందరూ కూడా అక్కడే ఉన్నారు. కానీ అక్కడే నేతలందరూ కూడా ఒక్కసారిగా దూషణలు దిగడం, ఇక ఘర్షణలకు పడటం వంటి సన్నివేశాలు ఒక్కసారిగా ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఏం జరిగింది, అసలు ఏం జరిగిందన్నది కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొత్తం కూడా కాసేపు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగింది. ఎందుకు బీసీ సంఘాలు ఈ విధంగా కొట్టుకుంటున్నాయి, ఏ విధంగా నేతలు ఎందుకు ఈ విధంగా తగాదాలు పడుతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. గతం నుంచి కూడా బీజేపీ కాదు, మిగతా పార్టీలు కూడా బీసీ సంఘాలు మద్దతు కోరుతున్నాయి రిజర్వేషన్ల పైన. కానీ ఒక స్పష్టత అనేది లేదు బీసీ సంఘాల్లో, ఒక స్పష్టమైన వైఖరి. నిజంగా వీరు బంధు పిలుపునివ్వడం కావచ్చు, లేదంటే నిరసన తెలపడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద నిరసన తెలుపుతున్నారా, లేదంటే గవర్నర్ దగ్గర బిల్లు ఉంది కాబట్టి గవర్నర్కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారా, లేదంటే రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది కాబట్టి రాష్ట్రపతికి నిరసన తెలుపుతున్నారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలుపుతున్నారా, ఎవరి మీద నిరసన తెలుపుతున్నారా అనేది ఒక స్పష్టత లేదు. ఒక్కొక్క బీసీ సంఘం ఒక్కొక్క విధంగా చెబుతోంది. ఆర్ కృష్ణయ్య మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్తున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు బీసీ సంఘాలకు వ్యతిరేకంగా ఇచ్చిందని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధమైనటువంటి కూడా కామెంట్ చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం తప్పిదం లేదు అని చెప్తున్నారు ఆర్ కృష్ణయ్య. కానీ ఇటు వామపక్ష పార్టీలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ప్రధానంగా స్పష్టత ఇవ్వండి, బంద్కు మద్దతు ఇస్తామా లేదా అన్నది తర్వాత చెప్తాం. స్పష్టత ఇవ్వండి, స్పష్టత ఇచ్చిన తర్వాత మద్దతు ఇస్తాం, లేదంటే ఒంటరిగా పోటీ చేస్తామని వామపక్ష పార్టీలు ప్రకటించాయి. ఎవరి మీద ఉద్యమం చేస్తున్నారు, ఎవరి మీద పోరాటాలు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం చేసిందలా చేసింది, బిల్లు తీసుకొచ్చింది, ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, చివరిగా జీవో తీసుకొచ్చింది. ఒకటి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, ఇంకొకటి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు బీసీ సంఘాలు ఎవరి మీద ఉద్యమిస్తున్నాయి, ఎందుకు బంధుకు పిలుపునిస్తున్నారు? ఒక స్పష్టత ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులను నిరసన తెలపకుండా, మెడల్ వంచకుండా కేంద్ర ప్రభుత్వం బిల్లు రిజర్వేషన్లు ఏ విధంగా సాధిస్తాం అనేది వామపక్షాలు చెప్తున్నాయి. అట్లా ఈ స్పష్టత లేకుండా బీసీ సంఘాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవడం తరచూ ఈ బీసీ సంఘాల్లో జరుగుతూ ఉంది. సో అందులో నేపథ్యంలోనే ఇవాళ ఈ ఘర్షణ జరిగిందనేది తెలుస్తూ ఉంది. ముందుగా ఆర్ కృష్ణ స్పష్టత ఇవ్వాలి, ఎవరి మీద ఉద్యమం చేస్తున్నారు అనేది కూడా బీసీ సంఘాల్లో కొంతమంది చెబుతున్నారు. నిన్న బిగ్ టీవీగా కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశాం. ఎవరి మీద రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలా
సహకరించింది బీసీ రిజర్వేషన్లు. చివరిగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతుంది. కానీ ఇక్కడ బీసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని పదే పదే ఎందుకు చెప్తున్నారు అన్నది కూడా బీసీ సంఘాల్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగమే ఇవాళ ఈ గొడవకు దారి తీసింది అనేది కూడా బీసీ సంఘాల్లోనే చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే రేపు 18వ తారీఖు రోజు ప్రధాన పార్టీలన్నీ కూడా బీసీ సంఘాల జేఏసీకి మద్దతు తెలిపాయి. ప్రొఫెసర్ కోదండరాం జనసమితి కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా కొన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. కానీ కమ్యూనిస్టు పార్టీలు కొంత మద్దతు తెలిపేందుకు స్పష్టమైన వైఖరి ముందు పెట్టండి, ఎవరి మీద మీ పోరాటం అనేది తెలపండి అనేది వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు. వీరు ఆలోచిస్తామని చెప్పారు. సో ఇక్కడ బీసీ సంఘాల ఒక ఐక్యత లేకపోవడం ఈ ఘర్షణకు దారితీసింది అనేది అయితే బీజేపీలో చర్చ జరుగుతుంది. ఒకరికొకరు తోపులాట, ఒకరికొకరు దూషణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరుగుతుంది అన్న లోపలనే మొత్తం కూడా అంతా అయిపోయింది. అంతేకాదు నిన్న రామచంద్ర పర్యటన, మంచిర్యాలలో జరిగినటువంటి పర్యటన, ఇటు మాజీ ఎంపీ వెంకటేష్ నేత కావచ్చు, లేదంటే ఇటు గోమాస శ్రీనివాస్ లాస్ట్ టైం పెద్దపల్లి ఎంపీ కంటెస్టెంట్ ఇద్దరు కూడా అధ్యక్షుడు ముందే గొడవలకు దిగడం, బట్టలుడు తీసి కొడదాం అనే సన్నివేశాలు జరిగినాయి నిన్న మంచిర్యాలకు సంబంధించి. అదే సీన్ మళ్ళీ ఇక్కడ బీజేపీ కార్యాలయంలో రిపీట్ అయ్యిందా ఏమైనా అనేది కూడా అనుమానం కలిగే లోపే మొత్తం కూడా బీసీ సంఘ నేతల గొడవ సద్దుమణిగిపోయింది. అదే జరిగిందా, మళ్ళీ బీజేపీలోనే ఏమైనా గొడవ జరిగిందా అనేది కూడా అనుమానం కలిగింది. అది అంతా ఆ రేంజ్లో ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. సో ఇదంతా కూడా ఒక సమన్వయ లోపం, ఒక స్పష్టమైన వైఖరి లేకపోవడం, లేదంటే బీసీ సంఘాలు ఒకరు కేంద్ర ప్రభుత్వం తప్పిదం లేదు రిజర్వేషన్లలో, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వమే వైఫల్యాలు ఉంది అనేది మరికొంతమంది బీసీ సంఘాలు, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ తోటి రకరకాల ప్రసంగాలు ఉన్నాయి. కాబట్టి బీసీ సంఘాలే కొంతమంది వ్యతిరేకిస్తున్నాయి. ఆర్ కృష్ణయ్య సంఘానికి సంబంధించిన కొన్ని బీసీ సంఘాలను వ్యతిరేకిస్తున్నాయి. ఒక స్పష్టత ఇవ్వండి. చేతనైతే గవర్నర్ ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం, లేదంటే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేద్దాం, లేదంటే కేంద్ర ప్రభుత్వం నిరసనగా ఇటు ఢిల్లీ వేదికగా, జంతర్ మంతర్ వేదికగా నిరసనకు పిలుపునిద్దామని బీసీ సంఘాలు కోరుతూ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం తేల్చుకునేది ఏం లేదు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వమే బీసీ ప్రకటన చేసింది కాబట్టి వారే లీగల్గా ముందుకు వెళ్ళాలి, ఇవ్వాలి అనేది కొన్ని బీసీ సంఘాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అంశాల్లోనే బీసీ సంఘాల నేతల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి, ఇట్లాంటి గొడవలకు కారణమవుతున్నాయి అనేది కూడా బీసీ సంఘాల్లో చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఈ గొడవకు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గొడవ ఉత్కంఠకి ఆర్ కృష్ణయ్య కల్పించుకొని ఈ గొడవను సద్దుమణిగించారు. కాసేపు ఆర్ కృష్ణ ఎంటర్ అయిన తర్వాత, అధ్యక్షులు రామచంద్రరావు ఎంటర్ అయిన తర్వాత ఈ గొడవ కాస్త సద్దుమణిగింది. వారికి ఇద్దరికి కూడా ఆర్ కృష్ణతో పాటు బీసీ ముఖ్య నేతలు కూడా వారిద్దరికి క్లాస్ వీకడ కూడా జరిగింది. మొత్తం కూడా ఈ బీసీ సంఘాలకు సంబంధించిన గొడవకు సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడారు. బీజేపీ బీసీ సంఘాల జేఏసీ చేయబట్టే కార్యక్రమాలకు రేపు 18వ తారీఖు రోజు బంద్కు సంపూర్ణమైన మద్దతు తెలుపుతామని ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.